నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజాపాలన కళాయాత్ర ఈ నెల 7 నుండి 19 రోజులు చేపట్టారు. చివరి రోజు సిరిసిల్ల అర్బన్లో కళా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, యువతకు 56,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని, గృహజ్యోతి 500 రూపాయలకు సిలిండరు, ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంపు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, పలు సంక్షేమ పథకాలతో ప్రభుత్వ విజయాలపై సాంస్కృతిక సారథి కళాకారుల ప్రజాపాలన కళాయాత్ర నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మండల కేంద్రంలో గ్రంథాలయ భవనానికి భూమి పూజ, షాబాద్ మండల కేంద్రంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవంలో చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చదవాలనే తపన, ఆసక్తి ఉంటే సాధించలేనిదంటూ లేదని, విద్యకు ధనిక పేద అనే భేదం లేదని స్థానిక శాసనసభ్యులు కాళే యాదయ్య అన్నారు. పోటీ ప్రపంచంలో గ్రంథాలయాలు విద్యా భండాగారాలుగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అవసరమైతే గ్రంథాలయ భవనం ఆవరణంలో మంచి ఆక్సిజన్, నీడను ఇచ్చే చెట్లను పెంచాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు నిరసన దీక్ష 30వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముప్పు బాధితులు జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ, తమ 5,000 కుటుంబాలు పైసా కూడబెట్టి కొనుక్కున్న స్థలాలు చెరువు మురుగునీటిలో మునిగిపోయాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చెరువులో మునిగిన ఫ్లాట్ల విషయమై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ జీహెచ్ఎంసీకి వారికి పలుమార్లు వినతి పత్రం సమర్పించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన చెందారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులు చేసిన తప్పిదాలపై తగిన చర్యలు తీసుకొని చెరువు ముప్పు నుండి రక్షణ కొరకు చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి మా ఫ్లాట్లకు శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్, నా పేరు చిరునామా సత్యనారాయణ. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గత 100 సంవత్సరాల నుంచి నిజాం ప్రభుత్వం టైం నుంచి 93.15 ఏకర్లుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఆ రోజున ఆ విధంగా తవ్వటం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిపార్ట్మెంట్స్లో 93 ఎకరాలు మాత్రమే ఉన్నది ఈ చెరువు. అట్టి చెరువుని ప్రస్తుతానికి ఎగువ భాగం నుంచి నీళ్లు రావట్లేదు, దిగువ భాగంలో వ్యవసాయం లేదు. కానీ చెరువును మాత్రం మురుగునీరుతో, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో 460 ఎకరాలకు నింపేస్తూ ఇప్పుడు అదే FTL అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు. దీనిపైన మేము గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని ఐడ్రా రంగనాథ్ గారిని కలిసాము. రేపొద్దుట కలెక్టర్ మేడం గారిని కలుస్తున్నాము. సో రంగనాథ్ గారు మాకు మాట ఇచ్చారు, ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మీ బాధ్యతలకు ఎలా అయినా దరిదాపులో నీళ్ళు అక్కడ కనిపించలేదు. సో ఆస్తోనే మేము అప్పుడు కొనుక్కోవడం జరిగింది.
తర్వాత కొన్నాళ్ళ పాటు కూడా మాకు మా స్థలాలు చక్కగా కనిపిస్తుండేవి. సడన్గా మరి ఒక రోజు ఏమైందో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఆ తర్వాత చెప్తేనేమో మీరు ఎఫ్టీల్లో ఉందని చెప్పారు. అది సడన్గా అంత నీరు ఎట్లా వచ్చింది, ఎఫ్టీలకు ఎలా వెళ్ళింది అనేది మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మీ ఎన్నిసార్లు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా ఇది మాకు సంబంధం లేదు, మీరు అక్కడ హైదరాబాద్లో హెచ్ఎండీలో చూసుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్తేనే ఇది మాకు సంబంధం లేదండి, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవండి సంగారెడ్డిలో అని ఇట్లా తిప్పారు. మేము చాలా కాలం చాలా ఇబ్బంది పడ్డాము, ఎట్లా వెళ్ళాలో మాకు అప్రోచ్ తెలియక. సరే తర్వాత లక్కీగా మాకు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ఉందని తెలిసింది. సో దాంతో మేము సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యి దీనిలో మేము చేరి మేము కూడా మా చేతనంత వరకు ఈ విషయంలో గవర్నమెంట్ మేము వాళ్ళు చేసే పోరాడానికి మా వంతు సహాయంగా కొంతైనా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే 93 ఎకరాలు ఉన్న దాన్ని 420 ఎకరాలు రాగానే కనీసం గవర్నమెంటు ఇది ఎలాగ వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎందుకంటే సడన్గా చెరువు అనేది పుట్టదు కదా, ఎక్కడి నుంచో వాటర్ వస్తాయి కానీ చెరువు పెద్దది అవ్వదు. అట్లా ఎన్నో ఏళ్ల నుంచి లేని ఇంత ఎఫ్టీఎల్ ఎలాగ వచ్చిందని గవర్నమెంట్ ఆలోచించి కనీసం ఇప్పుడైనా, ఎందుకంటే మేమందరం మధ్యతరగతి వాళ్ళమే, మేము కొనుక్కునేది ఒకటో రెండో ఉంటాయి, మేము కొన్నది ఒకటే యాక్చువల్గా. ఆ ఒక్కటైనా సరే మాకు మా పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనో ఇదో ప్లాన్స్తో రిటైర్మెంట్ తర్వాత ఉండాలని ఎప్పుడో ఆలోచించి కొనుక్కున్నది. మా డబ్బులు వృధా అయిపోకుండా. పెద్దపల్లి జిల్లా ములుగు ఏటూరి నాగారం చల్పక్క కొలకమ్మ వాగు వద్ద ఆపరేషన్ కగారులో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లో అమరుడైన రాణాపూర్ నివాసి గోలపు మల్లయ్య అలియాస్ మధు మృతదేహానికి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్పూర్ మండలము రాణాపూర్ గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గము పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విశ్వనాథ్, ఏఐఎఫ్టియు నాయకులు రాయమల్లు, తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి నాయకులు రత్నకుమార్, వేల్తూరు సదానందం, పౌర హక్కుల సంఘం నాయకులు బండారి రాజలింగం, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లెగిశెట్టి భీమయ్య అంతిమయాత్రలో పాల్గొన్నారు. కామ్రేడ్ మల్లన్నకు నివాళులర్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. పేరిట ఆదివాసులను ఎన్కౌంటర్లు చేస్తూ ఉంది. ఏదైతే అడవిలో ఉన్నటువంటి అన్నలు ఎవరైతే ఉన్నారో, అడవిలో పనిచేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసులు అయితే ఉన్నారో వాళ్లకు అండగా నిలబడినటువంటి ఈ అన్నలకు ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్కౌంటర్లు ఎదురెదురు కాలిస్తే ఎన్కౌంటర్ అవుతుంది, కానీ ఇవాళ మందు చేస్తున్న పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఇలా ఈ రాణాపూర్ అన్నది త్యాగాల గడ్డ. ఇక్కడ అమరులైందంటే ఎవరి గురించి అమరులైరు? వారి యొక్క సంపదను పెంచుకునేదానిక కాదే, ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఏ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఏ వీరులు ఈ దేశాన్ని పుణ్యభూమిగా చూడాలనుకున్నారో ఆ పుణ్యభూమి సాక్షిగా దాన్ని నిర్మించడానికే సనత్ నగర్ లో ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రోజున ప్రజాపాలన కేంద్రాన్ని సనత్ నగర్ లో ఏర్పాటు చేశామని, ఇది తెలంగాణలోనే తొలి కేంద్రమని అన్నారు. ఇక్కడికి రోజు ఎంతో మంది వచ్చి ప్రభుత్వం పథకాల గురించి తెలుసుకొని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు ఉత్సవాలలో తమ క్యాడర్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని కోట నీలిమ తెలిపారు. ఇవాళ సనత్ నగర్ డివిజన్లో సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజాపాలన సంవత్సరం ఉత్సవం చాలా వైభవంగా దివ్యంగా జరిగింది. ఇక్కడ మా కాడర్, మా లోకల్ లీడర్స్ అందరు కలిసి ఇక్కడ ఒక చాలా గొప్ప ఈవెంట్ చేశారు. దీనికంటే అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజాపాలన అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిన రేవంత్ అన్న గారికి
అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్కి మా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రజలకి సేవ చేసే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి గలీలోకి వెళ్ళి ప్రతి మనసుకి ఉన్న కష్టాన్ని కనుక్కొని దాన్ని ఎలా తీర్చాలి, ప్రతి కంటికి వచ్చిన కన్నీరుని ఎలా తొడవాలి అని మాకు నేర్పినందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే సోనియామ్మకి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారికి, ఖర్గే గారికి అందరికీ మా నమస్కారం, మా కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడ అన్నదానం ఒకటి ఏర్పాటు చేసినందుకు మా కాడర్ అండ్ లీడర్ కమార్ గారికి, అలాగే అడ్డు ప్రజాపాలన హెడ్ అడ్డు గారికి, అలాగే ఇక్కడ ఉన్న సనత్ నగర్ నియోజకవర్గం లీడర్స్ ప్రతి వారికి పేరు పేరున విజయ్, రాజేశ్వరి, అలాగే సూఫియా అందరికీ చాలా మిగతా డివిజన్స్ గురించి చాలామంది వచ్చారు. ఇక్కడ ఎంతో ఉత్సాహంతో అందరూ పాల్గొంటున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా కాంగ్రెస్ సనత్ నగర్లో ఎలా పనిచేస్తుందనే దానికి ఒక చిన్న నిదర్శనం చెప్తా. వెనకాలన్న ఆఫీస్ మీరు చూస్తున్నారు, దాని పేరు ప్రజాపాలన సెంటర్. ఇది ఎప్పుడు పెట్టామని మీరు అడగచ్చు. సంవత్సరం క్రితం మనకి గవర్నమెంట్ వచ్చిన వెంటనే, కాంగ్రెస్ గవర్నమెంట్ తయారైన వెంటనే మొదటి పని మేము చేసింది ఏంటంటే ఇక్కడ ఒక ప్రజాపాలన సెంటర్ పెట్టాం. ఈ ప్రజాపాలన సెంటర్ సనత్ నగర్లో మొదటిది, హైదరాబాద్లో ఇలాంటి ప్రజాపాలన సెంటర్ రావడం మొదటిసారి, మొత్తం తెలంగాణలో కూడా ప్రజాపాలన సెంటర్ ఇలాంటిది పెట్టడం మొట్టమొదటిసారి అయింది సనత్ నగర్ నియోజకవర్గంలో. కాకుండా వెంటనే మేము ఒక నెల లోపునే మేము ఒక ప్రజాపాలన కమిటీ అనేది సెటప్ చేసాం. దీంట్లో సీనియర్సు, అలాగే యూత్ అందరినీ కలిపి, అలాగే మహిళలు, అన్ని వర్గాల్ని చూసుకుంటూ ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అది కూడా మాకు చాలా సంతోషం చెప్పడంలో. ఆ మాట కూడా మొట్టమొదటిసారి హైదరాబాద్లోనే కాదు మొత్తం తెలంగాణలో ప్రజాపాలన కమిటీ అవ్వడం సనత్ నగర్లోనే మొదటిసారి అయింది. దీని మూలంగా, వీటన్నిటి మూలంగా ఇక్కడ ఎంత వరకు ప్రజాపాలన వెళ్ళాలో ప్రజల్లోకి వెళ్ళింది. మీరు చూస్తున్నారు, ప్రతి గలీలోంచి మా దగ్గర ప్రతిరోజు వందలాది మంది ఇక్కడ ఈ సెంటర్స్కి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రాసుకుంటారు, వాళ్ళకు రావాల్సిన స్కీమ్స్ చెప్తారు. దీనందరికీ బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్, సాయి ఇద్దరు కలిసి బోరబండకు చెందిన శ్రీనివాస్ గౌడ్ను బెదిరించినందుకు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి శ్రీనివాస్ గౌడ్ డబ్బులు కట్టలేక ఇబ్బందిగా ఉందని చెప్పినా కూడా వినకుండా ఇద్దరు తన ఇంటి వద్దకు వచ్చి చంపేస్తానని బెదిరించారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని సూసైడ్ నోట్లో తెలిపాడు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ వీడియో తీసి ఉరి వేసుకుని చనిపోయాడు. అతనిని హాస్పిటల్కి తీసుకువస్తుండగా మార్గ మధ్యలో శ్వాస వదిలేశాడు. కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా పసీదుద్దీన్ చనిపోయిన శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. హలో, నా పేరు శ్రీనివాస్ గౌడు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. చాలా సఫర్ అయ్యి. ఫస్ట్ పేరు ప్రశాంత్, ఆయన గోపీనాథ్ చేతి కింద రైట్ హ్యాండ్ అంట. ఇది ఈ ఏమంటారు, బాబా సైలా నగరే కానీ సాయిబాబా నగరే కానీ బోరబండ ఏరియాలో ఆయన రైట్ హ్యాండ్. ఇప్పుడు తర్వాత సాయి చరణ్, వీళ్ళిద్దరు. ఇంకోడు మాకు వీళ్ళిద్దరు, ఈయన ఎవరో తెలియదు, ఇంకోటి ఈ రాజు ఎవరో తెలియదు. ఈయన ఒక్కడు మాత్రం తెలుసు, మా భార్యకి చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి మా ల్యాండ్ కొన్ని కిరికిల్లో ఉంటే, ఆయనకు కిరికిళ్ళు అంటే ఏం లేదు సార్, మాది ఫస్ట్ మా భార్య పేరు మీద ఉన్నది. ఏదో చేసి ఆమె 58 జీవోలా చేయించుకున్నది. 58 జీవో అందరికి తెలుసు, ఈ విషయాలు అందరికి తెలుసు. బస్ లీడర్ రాజు అయితే యాదన్నకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఆమె 58 జీవో కొట్టేసారు, మా పేరు మీదనే మళ్ళీ వచ్చింది. తర్వాత ఈ ల్యాండ్ ఏమైందంటే సార్, వినండి మంచిగా వినండి, అసొంటోళ్ళు ల్యాండ్ ఏమైందంటే ఆమె జర పైసలు ఉన్నది, కిరాయిలు వస్తున్నాయి, కేబుల్ బిల్లు వస్తుంది, అంతా ఇల్లు వస్తుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టింది సార్. బస్సు లీడర్ కొన్నది, అందరు కొన్నది, ఎంతో ఇబ్బంది పెట్టింది. తర్వాత ఏం చేసిన, ఈయన కాడికి వచ్చిన ప్రశాంత్ మెయిన్ క్యాండిడేట్
ప్రశాంత్ కాడికి వస్తే ప్రశాంత్ ఏమన్నాడు, నేను కాడి తీసుకొస్తాను ఓ రాజన్న దగ్గరికి తీసుకొచ్చాను. ప్రశాంత్ సాయిచారు ఇద్దరు కలిసి రాజన్న దగ్గరికి తీసుకొచ్చాను. రాజన్న ఏం చేసిండు, అడిగిండు, ఇంకో ముస్లిం మతానికి అమ్మిండు. ఆయన ఇది వద్దు, ఇది కోర్టులో ఉందని నేను కొన్నాను అన్నాడు. సరే అది అయిపోయినాక ఏమైంది, వాళ్ళ పేరు మీద చేయించుకురు. నీకు అమ్మ నీకు నెల ఫస్ట్ ₹1,00,000 ఇస్తాము, తర్వాత ఒక 2 నెలల తర్వాత మేము మొత్తం అమౌంట్ ఇస్తాం, 18 లక్షలకు 2 ఫ్లాట్లు 18 లక్షలకు అయిపోయింది. వేరే నమ్మిచ్చారు. ఎందుకు ఈ కిరికిరి కొట్లాటలు పిక్లాటలు ఏమని చేసినా నేను వాళ్ళకి ఇచ్చేసిన. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసారు, మాకు సరే చేయించుకున్నారు. ఊళ్ళో నుంచి మా అత్తమ్మలు వాళ్ళని అందరు తీసుకొని వచ్చి, మా బాబాయిని అందరు తీసుకొచ్చి చేయించుకున్నారు. ఇప్పుడు చేయించుకున్నాక నా భార్యతో సంతకాలు పెట్టుకుని 7 సంవత్సరాలు అయింది సార్. 7 సంవత్సరాలు అయింది. మాకు రూపాయలే అప్పుడు 30,000 ఇస్తే 18,000 నేను తీసుకున్నా, 12,000 మా సడ్డప్పుడు తీసుకున్నాం. ఫస్ట్ ఈ చేసేటప్పుడు ఏమన్నారు, లక్ష ఇస్తాము, ఒక 3-4 నెలల తర్వాత మిగతా అమౌంట్ ఇస్తామని చెప్పారు. మాకు ఇయ్యలే. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎవరున్నారో, ఇప్పుడు మా మామర్ది భార్య ఎవరున్నారో ఆమె కొంటుంది వస్తే వాళ్ళ కాడ ఇప్పుడు మీరు మీ 9 లక్షలు మీకు ఇస్తాం, మీతోటి నాకు సంబంధం లేదు. అప్పుడు రేటు మాట్లాడుకుంది వేరు, ఇప్పుడు ఇది ఇస్తున్న రేటు వేరు. 9 లక్షలు ఇస్తాం, మీతోటి మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే 9 లక్షలు 7 సంవత్సరాల తర్వాత ఏదని నేను ఆలోచించిన, వాళ్ళతోటి కూడా అనలేదు. ఈ వీడియో మంచిగా గుర్తుపెట్టండి. అంటే 9 లక్షల అమ్మ 7 సంవత్సరాల కూడా అదే 9 లక్షలు అంటే నేను ఆలోచించిన. 7 సంవత్సరాల తర్వాత 18 లక్షలు ఇస్తే వేరే ఉంటుండే. 9 లక్షలు ఇస్తాని మమ్మల్ని 9 లక్షలు ఇస్తా అంటే నేను అన్నా కదా, వద్దు మాకే, మా బాబు సడకుడే కానీ నేనే కానీ ఆ 9 లక్షలు వద్దు, మాకే అమ్మేసి అని మేము తీసుకున్నాం సార్. కట్టినాక మా పైసలు ఏప్రిల్ 10వ తారీఖున 18వ తారీఖు వరకు నేను అరేంజ్మెంట్ చేసుకున్నా సార్. ఇలా బేరం ఎంత అయింది, 22,50,000. నేను అన్నా కదా, ఇట్లా ఎంత అన్నా ఇంత ఇది అంటే అదంతే, నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదంటుండు. లేకపోతే ఆ 9 లక్షలు తీసుకొని పక్క జరగంటుర్రు వీళ్ళు. సరే అన్న 22,50,000కు 2 ప్లాట్లు కలిసి 45 లక్షలు. 45 లక్షలకు అమ్మినాక 40 లక్షలకు అమ్మి మేము కొన్నాం. మాకు రూపాయి ఇయ్యలే ఫస్ట్, అయితే రూపాయి ఇయ్యలే. ఫస్ట్ మాది ఏం ఇయ్యకుండా చేసుకున్నారు, తర్వాత మా ప్లాట్ మాకే అమ్ముతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అయినా కానీ, ఎందుకంటే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అప్పుడు గుడ్డిగా నమ్మి రిజిస్ట్రేషన్ చేసినాక 7 సంవత్సరాలు అయింది సార్. 7 సంవత్సరాలు. అదే 2017లో ఏమైందంటే, నేను అంతా వాళ్ళ పేరు మీద చేసినాక నా కాగితాలు ఏమైందంటే, నా ఇంటి పేపర్లు అంటే నేను అమ్మిన ఇంటి పేపర్లు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సుధాకర్, రమేష్. అయితే సీను ఇట్లా కాదు సీనన్న, ఇప్పుడు ఒక హైకోర్టుకి ఇవ్వాలి, అది ఇవ్వాలి, నీ పేపర్లు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే నీ పైసలు నీకు 1 వారం రోజులు వచ్చేస్తాయి అంటే నేను నమ్మి వాళ్ళకు నా పేపర్లు ఇచ్చిన సార్. అది లెక్క. ఆ పేపర్లు ఇస్తే ఏం చేసారు, 7 సంవత్సరాలు పైసలు తీసుకొని వాడుకున్నాడు. ఎవరు, డి రాజు. ఆయన కాడ ఎంత తెచ్చిండో తెలియదు. ఆ ప్రాపర్టీది అప్పుడప్పుడు ఉంటే 30-40 లక్షలు ఒక ప్లాట్ 30-40 లక్షలు ఉండే, ఇప్పుడు 60-70 లక్షలు అయింది. అలా ఇది వాడుకున్నాడు. 7 సంవత్సరాల తర్వాత వచ్చి ఆమె ఏదో ముందుకు వచ్చినట్టుంది, మా మామర్ది భార్య, నేను కొంటా మీరు మాట్లాడుకోండి అంటే, నేను అన్నా కదా 9 లక్షలే ఇస్తాం, నీకంటే ఎంతకంటే నువ్వు తీసుకుంటే లేకపోతే లేదు, నాకు అవసరం లేదు, మీతోటి అవసరం లేదు. ఎందుకంటే మీ గుడ్డిగా నమ్మి ప్లాట్ చేసినాం కదా. ఆడు అట్లనే మాట్లాడుతున్నా. ఆయన ధీరాజు ఏమన్నాడు, మీ 9 లక్షలు మీకు ఇస్తాం, మాకు అవసరం లేదంటే, అదే ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు అయింది, అదే 9 లక్షలు ఎట్లా ఉంటుంది, కనీసం ఒక 9కి 18 అన్న ఇవ్వాలి 7 సంవత్సరాల తర్వాత, ఏం దేవుడా అని అంటే మేమే కొంటామని దానివల్ల మేము ముందుకు సాగినాం సార్. సరే జరిగింది, అంతా జరిగింది. నా కాడ పైసలు వచ్చినాయి, ఏమి వచ్చినాయి. ఫస్ట్ 8,50,000 ఇస్తే నా పేపర్లు ఆల్రెడీ పెట్టుకొని నన్ను మోసం చేసిండు. పెట్టుకున్నాడు. ఆ పేపర్ల కోసం నేను అన్నా కదా 8 లక్షలు ఆల్రెడీ ఇచ్చినాక 50,000 కోసం నేను తర్వాత ఇస్తా జరగదు.
శ్రీనివాస్ గౌడ్ ఆత్మహత్య చేసుకుంటూ ఈరోజు చాలా విచిత్రంగా చూస్తుంటే బాధాకర విషయం. ఎందుకంటే సహజంగా ఎవరైనా బాధితులు కానీ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే అధికార పక్షాల పేర్లు అధికార పక్ష నాయకుల పేర్లు చెప్తారు. కానీ బాధాకరమైన విషయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో, ఎంత పబ్లిక్ హరాజ్ చేస్తున్నారని చెప్పి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆత్మహత్యలకు నిదర్శనం. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ పాప చనిపోయేటప్పుడు వీడియో పెట్టాడు లైవ్ గా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేసుకున్నాడు, గౌరవ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారిని అప్పీల్ చేసుకున్నాడు, గౌరవ పోలీస్ శాఖను అప్పీల్ చేసుకున్నాడు. సార్ నేను చనిపోతున్నా, ఈరోజు చనిపోవడానికి కారకుడు ప్రశాంత్ అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచడు, అదేవిధంగా రాజు అనే వ్యక్తి మాగంటి గోపీనాథ్ అనుచడు అని చెప్పాడు. అదేవిధంగా సాయి కిరణ్ మాగంటి గోపీనాథ్ అనుచడు అని చెప్పి పేర్లు చెప్పి నేను ఈ ముగ్గురు వలన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అండదండలతో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అండదండలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అండదండతో రెచ్చిపోతున్న వాళ్ళను అరికట్టాలి, వాళ్ళని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి మీద నమ్మకంతో తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో హరాస్మెంట్ అయ్యి తెలంగాణ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నమ్మకంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేరు చెప్పి సార్ నన్ను నా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి, అదేవిధంగా సివి ఆనంద్ గారు నన్ను నా కుటుంబాన్ని కాపాడమని చెప్పి అప్పీల్ చేసుకుంటా చనిపోయారంటే ఎంతవరకు హరాస్మెంట్ చేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పోయినా, వ్యవస్థ పోయినా, ముఖ్యమంత్రి మారినా ఇంకా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మాదే ప్రభుత్వం, ఎవరిని పడితే వాళ్ళని హరాస్ చేయొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని బెదిరించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు. అది నడవదు. ఇది ప్రజాపాలన, ఈ ప్రజాక్షేత్రం, ప్రజాపాలన నడుస్తుంది. మీట ప్రజలు బెదిరించే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. అయితే వెంటనే ఆ వీడియో చూసి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే స్పందించి నేను నా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు వెంటనే మాట్లాడగానే పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మంత్రి గారు అప్పుడే బాధిత కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబాన్ని ఆదుకుంటాం, వాళ్లకు ఆర్థిక సహాయం కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, అదేవిధంగా కుటుంబానికి అన్ని విధాలుగా చేదోడు వాదులు ఉంటూ అండదండగా ఇప్పి ఉంటాం. తప్పకుండా ప్రజాపాలన నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసినట్టుగా కాకుండా బీఆర్ఎస్ నాయకులు హరాస్మెంట్ చేసి చంపేశారు. బాధాకరమైన విషయం. శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలియజేసుకుంటూ పూర్తిగా కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా ఈ గోరబండ డివిజన్లో జరిగినటువంటి శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆత్మహత్య చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా చెప్పాం, ఎలక్షన్ టైంలో కూడా చూశారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అతని యొక్క అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఈరోజు కోల్పోవడం జరిగింది. అతని అండదండలు చూసుకొని అతని యొక్క అనుచరులు చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచక శక్తులు ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా వీటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కూడా అతని యొక్క అనుచరులు ఒక గుండాల్లా వీధి రౌడీల్లా విరుచుకుపడుతుంటే దీన్ని సైజు ఊరుకోలేమని చెప్పేసి ఈరోజు వారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు భూ కబ్జాదారులు ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదిస్తూ ఇప్పుడు కూడా అధికారం లేనప్పటికీ కూడా అధికారంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. డెఫినెట్గా వీటిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. బాధిత కుటుంబంతో కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడించడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం తరఫున వీరికి న్యాయం చేకూరే విధంగా మేము ఈరోజు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది.